అందరికీ రామ్ రామ్. నేనైతే ఈ డిసెంబర్ మంత్ లో అయితే 31 days 31 వ్లాగ్స్ అయితే పెట్టాలని అనుకుంటున్నా, ఫుల్ వ్లాగ్ యూట్యూబ్ లో. సో నేనైతే ఈ రోజు అయితే ట్రై అయితే చేస్తున్నాం. ఈ రోజు అయితే ఆడెల్లికి వెళ్తున్నాము. సో మా వ్లాగ్స్ అయితే ఫుల్ వ్లాగ్ అయితే చూడండి. మేము ఆడెల్లి వెళ్తున్నాం ఫ్యామిలీ తోటి అయితే. సో అందరిని అయితే పరిచయం చేస్తా. సో మేము ఎట్లా ఎంజాయ్ చేసినామో ఫుల్ వ్లాగ్ అయితే చూసేయండి. లెట్స్ గో. ఫుల్ వ్లాగ్ వల్ల చూడండి, ఓకేనా? సో 31 days 31 వ్లాగ్స్ నేనైతే 100% బెస్ట్ చేయడానికి ట్రై చేస్తా. 31 days అయితే కంపల్సరీ అయితే పెడతా. సో మీరైతే నన్నైతే సబ్స్క్రైబ్ చేసుకుని అయితే ఉంచుకొని అయితే డైలీ అయితే వ్లాగ్స్ అయితే వస్తాయి. సో 31 days మనం సక్సెస్ఫుల్ గా అయితే తర్వాత అయితే బిగ్ అయితే 2025 లో అయితే 365 days వ్లాగ్ ఛాలెంజ్ అయితే పెడదాము. సో ఈ 31 days మన వ్లాగ్ సక్సెస్ అయితే చాలా హ్యాపీగా అవుతాము. సో ఈ రోజు అయితే మనం ఆడెల్లితో అయితే స్టార్ట్ చేస్తున్నాము. ఆడెల్లి పోచమ్మ తల్లితో ఫోన్ వస్తుంది ఇచ్చి. ఇగో మా అమ్మ తెలుగు వస్తుందో పర్ఫెక్ట్ తెలియదు. హాయ్ చెప్పమ్మా. అందరికి రామ్ రామ్. అందరికి రామ్ రామ్. మేమైతే ఆడెల్లికి వెళ్తున్నాం. ఫుల్ ఎంజాయ్ అయితే చేస్తాం. మా అమ్మకు తెలుగు పర్ఫెక్ట్ రాదు, మా అందరికి అయితే చూద్దాం. నాకు అందరికి పర్ఫెక్ట్ తెలుగు నేర్చుకుందాం వ్లాగ్ చేస్తూ. అక్క హాయ్ చెప్పక్క. హాయ్ అందరికి. అందరికి రామ్ రామ్. ఇక మా కుట్టి పాప కూడా వస్తుంది. హాయ్ చెప్పు కుట్టి. హాయ్ చెప్పే. टाटा कच का है अपन वीडियो आप स्टार्ट की ఫైనల్ గా అయితే ఆడెల్లి పోచమ్మ టెంపుల్ దగ్గర అయితే చేరుకున్నాము. ఇప్పుడు అయితే బోనం అయితే రెడీ చేసి అయితే ఇప్పుడు నా పుంజుని ఇంకా ఆ బోనాన్ని తీసుకెళ్ళి మొక్కేసి అక్కడ ప్రశాంతంగా పెట్టేసి పుంజుని అయితే కట్ చేసుకుని రావాలి. సో ఇది అయితే కథ. సో ఇప్పుడైతే మెల్లమెల్లగా అయితే మనము అది ఏమంటారు స్టేజ్ ఫియర్ లెక్క ఇది రఫ్ మొబైల్ ఎక్కడ పెడితే అక్కడ వ్లాగింగ్ చేయాలి. మనము సిగ్గుపడకుండా 30 days లో గది నేర్చుకోవాలి ఇప్పుడు. సో 10 మందిలో మనం ఎట్లా మాట్లాడతాము అదైతే నేర్చుకోవాలి. దానికోసమే అయితే మనం ఇప్పుడు వ్లాగింగ్ అయితే స్టార్ట్ చేసినాము. సో నా వల్ల అవుతుందో కాదో చూద్దాం గాయస్. ఇప్పుడు మెల్లమెల్లగా పబ్లిక్లో మాట్లాడదాం. అమ్మ అయితే మాకు పెరుగు తెచ్చింది. ఏ ఊరమ్మా? ఆడెల్లిరా. ఏంది ఇది బర్రేనా? మాది గోపాలపేట ఇన్నే దగ్గరనే. ఇక్కడ నుంచి 10 గాయస్ బోనం అయితే రెడీ అయితే అయింది. మేము అయితే టెంపుల్ దగ్గరగా అయితే వెళ్తున్నాము. సో టెంపుల్ లోపల అయితే కొత్తగా అయితే మొత్తం కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. లోపల ఆలో ఉందో లేదో అయితే తెలియదు. ఒక 1-2 years నుంచి ఆలో లేదు. ఇప్పుడు స్టార్ట్ అయిందో లేదో తెలియదు. సో మరి బయట నుంచి మొక్కల మరి లోపల వెళ్ళి తెలియదు. సో అక్కడ వెళ్ళి అయితే చూద్దాము. సో ఈరోజు మాత్రం మనం పబ్లిక్ లో అయితే మాట్లాడుకోవాలి. ఈరోజు బ్లాగ్ అయితే ఇదే ఛాలెంజ్. బాగా ఇట్లా కెమెరా పట్టుకొని అందరి ముందు మాట్లాడాలంటే చాలా సిగ్గు, అసలు మాట్లాడరాదు. ఇప్పుడు కొంచెం అయితే ప్రాక్టీస్ అయితే అందరూ నన్నే చూస్తున్నారు. ఈ వీడియో కెమెరా పట్టుకొని ఏదో వాగుతున్నాను. సో ఈరోజు ఇన్స్టా ఏమైంది అంటే నేను ఇన్స్టాలో వీడియో డైలీ తీస్తా కదా, దాంట్లో మన ఫాలోవర్స్ ఒకరేమో నన్ను చూసి కోడి అందరు అడిగిన ఒక కోడి కోయడానికి ఎంత అంటే 100 rupees అన్నారు. సో ఒక 2-3 షాప్ తిరిగిన తర్వాత మన వీడియో చూసి ఒక అబ్బాయి ఉండే, సో నన్ను ఫ్రీగా అయితే కొట్టించిండు. ఇదే నన్ను చాలా మంది అంటారు పిచ్చి వీడియోస్ తీసే బదులు ఏదో ఒకటి మంచి పని చేసుకొని అంటారు. కానీ ఇట్లాంటి ప్రేమ ఎక్కడ దొరుకుతుంది? మన ఫాలోవర్స్లో దొరుకుతుంది, మన వీడియో చూసే వాళ్ళతో దొరుకుతుంది. మజా అనిపిస్తుంది. థమ్స్ అప్ తీసుకోవడానికి దుకాణానికి వెళ్ళిన ఆ అబ్బాయి కూడా మన వీడియో చూస్తాడట. ఒక్క థమ్స్ అప్ తీసుకుంటే చిన్న థమ్స్ అప్ అయితే ఫ్రీ ఇచ్చిండు. పైసలు ఎంత ఇస్తారన్నా తీసుకుంటలేడు. ఏం చేద్దాం, ఆ ప్రేమ కొద్దీ తీసుకున్నా. చాలా క్యూట్గా ఉన్నాడు అబ్బాయి. చిన్నోడు ఒక 10-12 years ఉంటుంది. చాలా హ్యాపీగా అయితే అవుతుంది. ఫ్రీ తీసుకున్నది కాదు అంటే జనాలు ఇంత ప్రేమిస్తున్నా కదా, దానికోసం చాలా ఖుషి అయితే అవుతుంది. కొంచెం థమ్స్ అప్ ఫ్రీ ఇచ్చిండు. అప్పుడు చికెన్ అయితే కొట్టించిండు ఒకడు. అయితే ఈరోజు 125 rupees సేవ్. హలో గాయస్, మేమైతే ఆడేది కదా వచ్చినా కదా మా ఫ్యామిలీ తోటి. సో మా చికెన్ కూర అయితే నాటుకోడి చికెన్ కూర అయితే అయిపోయింది. సో ఇప్పుడు మా వారిని అయితే పరిచయం చేపిస్తా. ఇగో మా పిట్టక్క, మా చిట్టక్క, మా కుట్టి, మా శ్రీకాంత్, మా మేనత్త, మా అమ్మ. సో మేమైతే ఇంతమంది అయితే వచ్చినాము. సో ఇప్పుడు నాటుకోడి కూర అయితే రెడీ అయింది. సో తిందాం. మంచిగా నాటు కూర అయితే తిన్నాము. ఆటో అయితే వచ్చింది. సో మేమైతే ఇంటికి అయితే వెళ్తున్నాము. సో వ్లాగ్ ఎట్లా వచ్చిందో నాకైతే తెలియదు. సో ఫస్ట్ టైం కదా కొంచెం
తడబాటు ఏమంటారు కొంచెం సిగ్గు అందరి మీద వీడియో తీసుడు. ఇదే మన 31 డేస్లో మన సిగ్గుని అందరి ముందడ అయితే పటాపట్ ఒక ఫోన్ పెట్టుకొని పటాపట్ మాట్లాడాలి. మన టార్గెట్ అదే ఫస్ట్ మనం నేర్చుకోవాలి. సో మా ఆటో అయితే వచ్చింది. సో మా వాళ్ళు అయితే ఆటోలో అయితే ఎక్కుతున్నారు. సో అయితే ఇప్పుడైతే వెళ్దాము. సో ఈరోజు వ్లాగ్ ఎట్లా అనిపించింది ఒకసారి అయితే కామెడీ చేయండి. సో మా ఫ్యామిలీ వ్లాగ్ ఈరోజు ఎక్కువ చూపెట్టలే. సో కొంచెం అర్థం చేసుకోవడం సిగ్గు మనకు. సో మెల్లమెల్లగా అయితే ఈ సిగ్గుని అయితే వదిలేద్దాం. మంచిగా అందరి ముందు 100 మందిలో అయినా మొబైల్ పట్టుకుని ఫటాఫట్ మాట్లాడాలి. సో ఇదే మా టార్గెట్. సో ఈరోజు ఇంతే. నెక్స్ట్ ఒక టాటా బాయ్ బాయ్.